అందరికీ నమస్కారం. ఏంటంటే ప్రతి సంవత్సరం మనకు ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో మామూలుగా ఏంటంటే బిల్స్ అన్నీ ఏవైతే అప్రూవల్ కావో అవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి అమౌంట్ అంతా కూడా రిటర్న్ వెళ్ళి ఆ టోకన్ నెంబర్లు మళ్ళీ డీడీఓలోకి రావడం ఆనవాయితీ. అంటే ఏదైతే బిల్లు క్రెడిట్ కాదో ఆ బిల్లు మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కాబట్టి ఆ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ టోకన్ నెంబరు డీడీఓలోకి రావటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే చాలామంది ప్రధానోపాధ్యాయులు స్కూల్ గ్రాంట్ అకౌంట్ అనేది డబ్బులు డ్రా చేసుకోలేదు. కాబట్టి దానికోసం అని చెప్పి ఏంటంటే అందరూ డబ్బులు వెళ్ళిపోయాయని చెప్పి చాలా హైరాణ పడ్డారు. అయితే స్కూల్ గ్రాంట్ అమౌంట్కి సంబంధించి మనమేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మన CFMS పీడీ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో అందులో క్రెడిట్ కావటం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ముందు శాంక్షన్ ఆర్డర్ కానీ లేకుంటే వర్క్ ఫ్లో చేసిన వాళ్ళు కానీ ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మనం ఎవరైతే శాంక్షన్ ఆర్డర్ రెడీ చేసినా కూడా మళ్ళీ ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ ఇదివరకు చేసినటువంటి వీడియోలు ఉన్నాయి, అవి చూసుకోండి. లేదు ఇక ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మిగిలినటువంటి వాళ్ళకు తెలియచేయండి. అయితే ఇక్కడ మనందరికీ ఇంకో డౌట్ వస్తుంది. ఏంటంటే బయోమెట్రిక్ అనేటువంటి విషయం. ఈ బయోమెట్రిక్ అనేటువంటి విషయం ఏంటంటే మనం బయోమెట్రిక్కి ట్రెజరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా లాక్డౌన్లో ఉన్నారు కాబట్టి మనం ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలంటే ఏం చేయాలి, బయోమెట్రిక్ ఎలా డివైడ్ చేయాలనేది ఇదివరకు ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఎలా మనం ఈ వచ్చినటువంటి డబ్బులను ఎలా బిల్ రూపంలో చేయాలనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా cfms.ap.gov.inలో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ లాగిన్ అయిన తర్వాత మీరు ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుందో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అయిన తర్వాత ఇది వరకు మనం చేసుకున్నట్టుగానే ఏం చేయాలా అనేది ఒకసారి చూస్తే ఇక్కడ మనకు అర్థమైపోతుంది. అంటే ముందుగా CFMSలో లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీరు ఎక్స్పెండిచర్లో పీడీ స్కీమ్ మాస్టర్ అండ్ ప్లాన్ అనేటువంటి దాంట్లో ముందుగా ఏదైతే ప్రైమరీ స్కూల్ ఉంటాయో వాళ్ళకు డిఫాల్ట్గా MEO గారి DDO కోడ్ ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మన యొక్క ప్రైమరీ స్కూల్ది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పీడీ స్కీమ్ మాస్టర్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే స్కీమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే సమగ్ర శిక్షా అభియాన్ కానీ లేకుంటే సర్వ శిక్షా అభియాన్ కానీ, సమగ్ర శిక్షా అభియాన్కి వచ్చేటప్పటికి 1369 దాని కోడ్. అలా సెలెక్ట్ చేసుకొని ఈ ప్లస్ మీద నొక్కవలసి ఉంటుంది. ఇక్కడ మనము కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ అని కానీ లేకుంటే మీరు స్కూల్ గ్రాంట్ అని కూడా ఇవ్వవచ్చు. ఇలా ఇచ్చి సేవ్ మీద క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు సేవ్ అవుతుంది. ఈ సేవ్ అయినటువంటిది ఇక్కడ ఆల్రెడీ నేను ముందు ఉంది. ఆల్రెడీ ఈ స్కూల్కి ఒకసారి చేసినాము శాంక్షన్ ఆర్డరు, అది వదిలేసాను. కావాలంటే మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం దీని మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ సబ్ స్కీమ్ యాడ్ చేయవలసి ఉంటుంది. ఈ సబ్ స్కీమ్ దగ్గర యాక్టివిటీ కోడ్ మీరు 130 అయినా ఇచ్చుకోవచ్చు, లేదు కొద్దిమంది 310 కూడా ఇచ్చుకుంటున్నారు. అది వారి యొక్క అభిప్రాయము. ఏదైనా మీరు ఇచ్చుకున్నా ఏం కాదు. నెక్స్ట్ ఇలా ఇచ్చిన తర్వాత 130 ఇచ్చిన తర్వాత దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చేసి ప్లస్ మీద క్లిక్ ఇచ్చేసి మీరు ఇక్కడ ఏదైతే పెట్టాలనుకుంటున్నారో వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కానీ, సర్వీస్ పోర్టేజ్ టెలిఫోన్ ఛార్జెస్ కానీ, హైరింగ్ ఆఫ్ ప్రైవేట్ వెహికల్స్ కానీ ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. ఇక్కడ నేను 135 అని ఒకటి మాత్రమే ఇచ్చాను, సేవ్ చేశాను. ఇలా సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోతే ఇప్పుడు మనకు పీడీ స్కీమ్ మాస్టర్లో ఏదైతే మనం పర్పస్ ఇవి ఉన్నాయో ఇవి యాడ్ చేయడం జరిగింది. ఇవి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పీడీ స్కీమ్ మాస్టర్లో మనం మెయింటైన్ అండ్ ఎడిట్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం
మనకి ఏదైతే కొత్త టోకన్ నెంబర్ 2020తో ఏదైతే మన స్కూల్కు మళ్ళీ ఎంతైతే అమౌంట్ వేయడం క్రెడిట్ చేయడం జరిగిందో దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రైమరీ స్కూల్లోకి వచ్చేటప్పటికి డిఫాల్ట్గా ఎంఈఓ గారి డీడీఓ కోడ్ ఉంటుంది. దాన్ని క్లిక్ ఇస్తే మీకు అక్కడ మీ ప్రైమరీ స్కూల్ ఏదైతే ఉంటుందో మీకు అసైన్ చేయబడినటువంటి డీడీఓ కోడ్ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు అలా క్లిక్ ఇస్తే మీ ప్రైమరీ స్కూల్ కోడ్ కనిపిస్తుంది. ఇందులో మీరు ఇలా వచ్చిన తర్వాత మెయింటైన్ అండ్ పీడీ స్కీమ్ మాస్టర్లో ఏం చేయాలంటే ఇక్కడ మీకు ది హెడ్ ఆఫ్ అకౌంట్ రావడం జరిగింది. ఈ మెయింటైన్ అండ్ ఎడిట్ ప్లాన్లో మీరు ఏదైతే డిపాజిట్ ఉందో ఈ డిపాజిట్ 2020 ఏదైతే 1000061లో ఏదైతే అమౌంట్ క్రియేట్ చేయడం జరిగిందో ఆ అమౌంట్ను తీసుకొని అక్కడ ఏదైతే మనం ఇప్పుడు యాడ్ చేశామో దానికి మనం 25,000 యాడ్ చేయవలసి ఉంటుంది. అంతే. అది ముందు ఏదైతే ఉందో ముందు మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో అవి మనకు అడ్డము అనుకుంటే ఎవరైతే శాంక్షన్ ఆర్డర్ తంబేసింటారో వాళ్ళైతే ఏం చేయలేరు. మిగతా వాళ్ళు ఎవరైతే పర్పస్లీ యాడ్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ చేసుకొని ఈ 25,000కు సంబంధించి మీరు ఇక్కడ పర్పస్ ఇవన్నీ యాడ్ చేసుకున్నారు కదా. యాడ్ చేసుకున్న తర్వాత ఏదైతే శాంక్షన్ ఆర్డర్ రెడీ అయిందో వాళ్ళవి మాత్రం ఈ పర్పస్ కోడ్లు ఎన్ని డిలీట్ కావు. ఎవరైతే శాంక్షన్ ఆర్డరు డిలీట్ అవుతాయంటే ఎవరైతే మనకు మిగిలినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి డిలీట్ అవుతాయి. ఇప్పుడు కాంటిజెంట్ ఎక్స్పెండిచర్లో మనం బిల్లు ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు కాంటిజెంట్ ఎక్స్పెండిచర్లో క్రియేట్ బిల్ మీద ఇక్కడ మీరు క్రియేట్ దగ్గర ఈ నాన్ వర్క్ శాంక్షన్ ఆర్డర్ సంబంధించి కాంటిజెంట్ ఎక్స్పెండిచర్ శాంక్షన్లో మనం శాంక్షన్ ఆర్డరు ఇది వరకు చేసుకున్నట్టే మనం శాంక్షన్ ఆర్డరు ఉంటుంది. ఇక్కడ ఆర్గనైజేషన్ యూనిట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్లో మనం ఏదైతే ఇచ్చామో ఆ 135 సెలెక్ట్ చేసుకోవాలి. 135 సెలెక్ట్ చేసుకొని ఈ శాంక్షన్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంత సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ సబ్జెక్టు మనం టైప్ చేయాలి. ఏదైతే మనం అనుకుంటున్నామో అది. ఇక్కడ ఇంతకుముందు మనకు ఎంత ఇచ్చినా తీసుకుంటున్నది. ఇప్పుడు మనం మినిమం 500 క్యారెక్టర్స్ మ్యాక్సిమం 1000 క్యారెక్టర్స్ ఇందులో ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి అలా మనం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ 500 లెటర్స్ అనేది మనం టైప్ చేయాలి. టైప్ చేస్తేనే మనకు ఇలా మనం ఈ సబ్జెక్టు రెఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఈ పీడీ హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే హెడ్ ఆఫ్ అకౌంట్ 2020 ఈ 2020లో సర్చ్ 84480111 00110151 ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ తీసుకోవాలి. ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ తీసుకున్న తర్వాత డీడీఓ కోడ్ సెర్చ్ చేయవలసి ఉంటుంది. మీ యొక్క జిల్లా మళ్ళా సబ్ ట్రెజరీ ఏదైతే అది సెలెక్ట్ చేసిన తర్వాత మీ స్కూల్ ఏదైతే ఆ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్ ఇచ్చేయాలి. అమౌంట్ ఇచ్చిన ఇలా స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. యాక్టివిటీ పర్పస్ ఈ బిల్ నెంబరు ఇక్కడ 2020 చూపించడం జరుగుతుంది. టోటల్ అమౌంట్ ఇప్పుడు మనం ఎంతైతే అమౌంట్ వాడాలనుకుంటున్నామో అంత అమౌంట్ వాడుకోవచ్చు. ఇక్కడ శాంక్షన్ గ్రాస్ అమౌంట్ నెట్ అమౌంట్ చూపించడం జరుగుతుంది.
వెండర్ కోడ్ అవసరం లేదు. ఇక్కడ పే అవుట్ షెడ్యూల్ మంత్ ఏప్రిల్, అమౌంట్ 25,000 ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 25,000 ఇచ్చిన తర్వాత ఇక్కడ మనము ఆర్డర్ అనేది టైప్ చేయవలసి ఉంటుంది. ఈ టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ మీద నొక్కాలి. ఈ సేవ్ అనగానే మనకు శాంక్షన్ ఆర్డర్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ నోట్స్ అండ్ డాక్యుమెంట్స్లో ఫస్ట్ ఇది మేకర్ కాబట్టి ఈ విధంగా మనం ఏదో ఒక మనకు తోచిన మ్యాటర్ మనం టైప్ చేసుకొని పోస్ట్ అని ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల మేకర్లో యాడ్ అయిపోతుంది. ఇప్పుడు సేవ్ మీద క్లిక్ ఇచ్చేసి మనం ఏం చేయాలంటే సెండ్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సెండ్ అయిన వచ్చినప్పుడు అప్రూవర్ ఎవరు అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఎవరైతే CFMS ID ద్వారా కానీ మీ ఫేవరెట్స్ ద్వారా కానీ ఎట్లయితే అట్లా ఇచ్చేసి యాడ్ అనేసి సెండ్ చేయడం వల్ల ఈ శాంక్షన్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఈ శాంక్షన్ ఆర్డర్ క్రియేట్ అయ్యి అది మళ్ళీ ఎక్కడికి వస్తుందంటే ఈ ఇంట్రే ఉంది కదా, ఇంట్రేలో 0 చూపిస్తుంది కదా. ఇప్పుడు రీప్రెస్ అని నొక్కగానే మనకి ఇక్కడ శాంక్షన్ ఆర్డర్ వస్తుంది. ఈ శాంక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడంతా చూసుకోవాలి. ఓకే అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ నోట్స్ అండ్ డాక్యుమెంట్స్ ఉంది కదా, ఇక్కడ మనం ఏదైతే శాంక్షన్ ఆర్డర్ వచ్చి ఉంటుందో దాన్ని మనం ఇప్పుడు అప్రూవ్ చేయవలసి ఉంటుంది. ఈ శాంక్షన్ ఆర్డర్ అప్రూవ్డ్ అని మనం టైప్ చేసి పోస్ట్ అని ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ ఎవరైతే మేకర్గా ఫస్ట్ ఇచ్చామో మళ్ళీ అప్రూవర్గా ఇచ్చామో సేవ్ చేంజెస్ అని చేంజెస్ చేయాలి. తర్వాత అప్రూవ్ ఎవరైతే అప్రూవ్ అని కొట్టంగానే మనకి ఇప్పుడు బయోమెట్రిక్ డివైస్ అడుగుతుంది. యు ఆర్ ద ఫైనల్ అప్రూవర్, డూ యూ వాంట్ అప్రూవ్ క్లోజ్ ద ఫైల్ అంటే ఎస్ అని క్లిక్ ఇవ్వాలి. ఇప్పుడు మనం బయోమెట్రిక్ డివైస్ వేయాలి. ఈ బయోమెట్రిక్ డివైస్ వేయడం కోసమే మనం వాలంటీర్ల దగ్గర కానీ లేకుంటే ఎవరైనా ఉండే వాళ్ళ దగ్గర కానీ చేసుకోవచ్చు. లేదు అందుబాటులో ఉండే వాళ్ళకైతే మా దగ్గర కూడా డివైజెస్ ఉన్నాయి, అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. కాబట్టి మీరు ఇలా బయోమెట్రిక్ డివైస్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే ఏదైతే మన యొక్క టెలిగ్రామ్ యాప్ కానీ వాట్సాప్లో కానీ కన్సల్ట్ అయితే ఆ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎనీ టైం మీకు అందుబాటులోనే ఉండడం జరుగుతుంది. లేదు కామెంట్ రూపంలో చేసినా కూడా మీకు ఆ టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇంకా ఇయర్ ఎండ్ యాక్టివిటీ వల్ల BLMలో బిల్ అయితే రెడీ కావట్లేదు. కాబట్టి 1-2 రోజులు వెయిట్ చేస్తే BLMలో బిల్లు కూడా కావచ్చు. కాబట్టి టెన్షన్ పడకుండా బిల్స్ అయితే చేసుకోవచ్చు. అమౌంట్ అయితే ఉంది. థ్యాంక్ యూ.